ఒక్కరి సమస్య కాదండి ఇది. దేశంలో 70 కోట్ల మంది బీసీల సమస్య, రాష్ట్రంలో 2.5 కోట్ల మంది కోసం పోరాటం చేస్తున్నామండి. ఎందుకంటే స్వాతంత్ర 78 సంవత్సరాల నుంచి మాకు అడుగడుగున అన్యాయం జరగడం మాట వాస్తవమే. ఇప్పుడు చిన్న చిన్న పోస్టులు అడుగుతున్నాం. స్థానిక సంస్థలు సర్పంచులు, కౌన్సిలర్, వార్డు మెంబర్ల ఇలా చిన్న చిన్న పోస్టులు మేము అడుగుతున్నాం. మేము చట్టసభలో పోరాటం చేస్తున్నాం. ఇప్పుడు స్థానిక సంస్థలు చిన్న చిన్న పోస్టులు మేము రాకపోతే మీ వెంబడి పడతామండి. రేపు మేము ఎమ్మెల్యేలు కావాలి, ఎంపీలు కావాలని పోరాటం చేస్తాం. మేము చిన్న చిన్న పోస్టులు అడుగుతున్నాం. మాకు రాకుండా చేస్తున్న ఈ పార్టీలకు మరి మా అన్నగారి నేతృత్వంలో అన్ని పార్టీలను కూడా మేము భరతం పట్టడానికి కూడా ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే మాకు అన్యాయం జరిగింది. దీన్ని అన్యాయాన్ని మేము ఫుల్ఫిల్ చేయడానికి, మా బీసీ అన్ని కులాలను కాపాడడానికి ముందుంటామండి. మరి మాకు జరిగిన అన్యాయానికి బరెనిచ్చో గొర్రెనిచ్చో ఇన్ని సంవత్సరాలు మభ్యపెట్టారు. ఇప్పుడు మాత్రం మేము ఊరుకునేది లేదు. మాకు ప్రభుత్వాలు ఆల్ పార్టీస్ బీజేపీ కానీ, బీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ కానీ మాకు మద్దతు ఇవ్వాలి. వాళ్ళ ప్రతినిధులు కూడా మా వెంబడి ఉండాలని కోరుకుంటున్నాము. ఈరోజు తెలంగాణ వెనుకబడిన తరగతుల నుండి మా సమస్యలను ప్రజానీకానికి, ప్రభుత్వానికి, ప్రజాప్రతినిధులకు తెలియజేయడానికి ఈరోజు మేము ఇక్కడ ప్రెస్ మీట్ చేస్తున్నాము. కానీ మా యొక్క నిజంగా చెప్పాలంటే మా హక్కులను హరించేస్తున్నారు. హక్కులను హరించడానికి ముందుకొచ్చినటువంటి ఏ వర్గమైతుందో ఆ వర్గాన్ని రేపు మాకు ఓట్లతో చూపిస్తాం. మేము ప్రతి పల్లెలో, ప్రతి ఊళ్ళో తిరిగి మా వాళ్ళనంతా తిరిగి మీకు ఓట్లు పడకుండా చేస్తాం. మా ఓట్లు మాకు, మా హక్కులు మాకు, మా రాజ్యాధికారం మాకు కావాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాము. రేవంత్ రెడ్డి గారికి ముఖ్యంగా నిజానికి తలుచుకుంటే ఆయన చేయాలి. కానీ ఎవరో అనామకుల పేరు మీద ఏదో కోట్లు వేసేస్తే అది నెగ్గడమా సావడమా వాళ్ళకి తెలియాలి. అసలు చెప్పడానికి లేదు. మొన్న చూస్తుంటే ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలు చూస్తే మాకు నవ్వొస్తుంది. మన శ్రీనివాస్ గారు మాట్లాడుతుంటే ఆయన ఏం మాట్లాడుతున్నాడు? ఆయనకేం తెలియదు, తోక తెలియదు, మూతి తెలియదు. అనామకం మాతో మాట్లాడమనండి. ఆయన సవాల్ చేసినాడు, ఏడుకొస్తారు రమ్మని. మేము కూడా సవాల్ చేస్తున్నాం, అన్నిటి సిద్ధం ఉన్నాం. కానీ మా హక్కులను హరిస్తే మేము ఊరుకునేది లేదు. మా హక్కుల కొరకు మేము పోరాడతాము. రాత్రి వాళ్ళ 6 నిమిషాలు కూడా పోరాడి మేము ఈ చిన్న పదవుల గురించి మీరు మమ్మల్ని ఇంత అణచివేయడానికి గురి చేస్తే మా ఆవేదన నిజంగా మీకు ఉసురుగా తగులుతుంది. మా బీసల యొక్క అవస్థను మీరు చూడలేకపోతున్నారు. ఈశతోమం చేస్తున్నటువంటి ఈ మంచిది కాదని చెప్పి మేము ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం.